శుభములు కలుగు నీకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పిన్ని, వరహి నువ్వు వచ్చావా? తీసుకోమ్మా, కాఫీ తీసుకో. ఏయ్ మొదటి శబ్దానా, నీకు కాఫీ తీసుకోవడం కూడా రాదేంటే? చిచ్చి, నువ్వు పెద్ద దరిద్రానివి. పిన్ని, నన్నరుస్తావేంటే? అందరూ తాగాల్సిన కాఫీని కింద పడేసింది. ఏ, ఇది నష్టజాతకురాలు కాదా? ఇది నీ ఒళ్ళో పడ్డాకే కదే నీకు వరుసగా అందరూ ఆడపిల్లలే పుట్టారు. అందుకే కదా నీ మొగుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. దీన్ని అదృష్ట జాతకురాలు అనుకుంటావా? చాలా ఆపు పిన్ని. కాఫీ కావాలంటే మళ్ళీ పెట్టిస్తాను. దానికోసం వారాహిని ఎన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆపుతామమ్మా అను. ఇంకాను. అవును, నేను నష్టజాతకురాల్ని. వారాహి, ఏంటా మాటలు? అంతే కదమ్మా, జీవితంలో మనం కోరుకున్నది జరగకపోతే అది దురదృష్టమే కానీ అదృష్టం కాదు కదమ్మా. వారాహి, చాలా ఆపమ్మా. మీ అమ్మమ్మ ఎప్పుడూ అనే మాటలేగా ఇవి? అవునక్క, ఎప్పుడూ పట్టించుకొని అమ్మమ్మ మాటలు ఇప్పుడెందుకు పట్టించుకుంటున్నావు? గోడ గరుకుగా ఉంటే సున్నం అంటుకుపోతుంది. మనసు పెలుసు బారిపోతే మాటలు అతుక్కుపోతాయి. అవును, మాటలు చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. సునైనా, నువ్వుండు. అమ్మ వారాహి, జయసింహ గారికి ఎలా ఉందమ్మా? స్పృహలోకొచ్చారా? ఇప్పుడు బానే ఉన్నారమ్మా. అయినా ఆయన్ని చంపాలనుకున్న మనిషి ఎవరక్కా? ఏమో తెలీదు. జయసింహ గారిని ఏం అడగలేదా? వచ్చిన మనిషి రేఖ పేరు చెప్పాడంట. రేఖ పేరు వినగానే చరణ్ గారు కోపం ఆపుకోలేక అరుంధతి గారింటికి వెళ్లి రేఖని తిట్టేసొచ్చారు. కానీ రేఖ తనేం చేయలేదు అంటుందంట. వాళ్ల మధ్య గొడవలేమో గాని అరుంధతి వాళ్ళు నీ వల్లే చరణ్ గారు అలా మాట్లాడుతున్నారని అంటారేమోనని భయంగా ఉందమ్మా. ఐ లవ్ యూ వారాహి. ఎవరైనా ఏదైనా మాట అన్నారంటే దాని వెనక ఏ నిప్పు ఉండకుండా ఉంటుందా ఏంటి? వరాహి, ఏమైందమ్మా? ఎందుకలా అయిపోయావు? ఏం లేదమ్మా, ఏం లేదు. వారాహి, ఏమైంది? పిన్ని, నువ్వు వారాహితో మాట్లాడేటప్పుడు నీకు ఏదనిపిస్తే అది మాట్లాడుకో. కొంచెం ఆలోచించి మాట్లాడు. ఏంటో ఎప్పుడూ లేనిది వారాహి కొంచెం ఇబ్బంది పడుతోంది. సర్లే, మనసుకేదన్నా అయితే మనుషులు కంగారుగానే ఉంటారు. నేను ప్రేమించిన అమ్మాయి నువ్వే. నా గుండె
పగిలిపోయేలా ఉంది. త్వరగా నీ మనసులో ఏముందో చెప్పు ప్లీజ్. నువ్వు వాళ్ళ దగ్గర పని చేస్తున్నావు కాబట్టి రేపు ఏదన్నా జరిగి చరణ్ గారు రేఖని చేసుకోకుండా ఉంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే అన్నట్టు మాట్లాడతారు అరుంధతి వాళ్ళు. అందుకేనా నేనిచ్చిన చాక్లెట్ పేపర్తో అమ్మాయి బొమ్మని చేశారు? ఆ బొమ్మ ఎవరో కాదు, నువ్వే. ఎక్కడ 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 నీ ప్రేమ? ఈ ప్రశ్నకు బదులుంటే చెప్పమ్మా. ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ? నాకు దూరం అవ్వడమే గెలవడమా? చరణ్ గారు, మీరు నా మీద ప్రేమతో చాక్లెట్ పేపర్తో నన్ను తయారు చేశారు. కానీ మీ మీద నాకు ప్రేమ ఉందని తెలిసాక మీ ఈ ప్రేమని నా తీపి గుర్తుగా దాచుకోవాలనిపించి మీకు తెలియకుండానే దోచుకొచ్చేశాను. మీరు ధైర్యం చేసి నాకు మీ మనసులో ఉన్న మాట చెప్పేశారు. కానీ నేను ఆ ధైర్యం చేయలేను. మీ సంతోషాన్ని కోరుకుంటూనే మిమ్మల్ని బాధ పెడుతున్నాను. ఐఎమ్ సారీ చరణ్ గారు, ఐఎమ్ సో సారీ. నిన్నటి నుంచి ఒకటే ఆలోచన, ఎవరా మనిషి, ఎందుకు నన్ను రమ్మన్నాడు? దేవుడా, ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కిపోతుంది. అయ్యో దేవుడా, మళ్ళీ వీడియో మెసేజ్ వచ్చిందేంటి? నేను నిన్నొక్కదాన్నే రమ్మన్నాను, నువ్వు నిన్ను కన్నోడిని కూడా వెంటేసుకొచ్చావు. లేదు లేదు, నాకు తెలీదు. ఆయన నా వెనకే వస్తున్నాడని నాకు తెలీదు. ఎన్నిసార్లు చెప్పాలి? అదే మీకు చెప్పాలని ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. హలో హలో, మిమ్మల్ని. అయ్యో, ఇది ఫోన్ కాల్ కాదు కదా, నేనేం చెప్పినా వినిపించదు. అక్కడ వాడిని చూశాక నేను వెనక్కి వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయానని నిన్ను వదిలేశాను అనుకోకు. నీ బాబుని చూశాక నాకింకా పట్టుదల పెరిగింది. నేను మహామూర్ఖుణ్ణి సునైనా. అనుకున్నది కాకుండా ఇంకేదైనా జరిగితే నాకు మెంటల్ ఎక్కిపోద్ది. నువ్వు చేసిన మిస్టేక్కి నేను పనిష్మెంట్ ఇస్తాను. అదేంటో తెలుసా? నువ్వు ఇప్పటి వరకు ఒక మర్డర్ చేసావన్న విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చాలా మేనేజ్ చేసావు కదూ. ఇప్పుడు మీ ఇంట్లో ఒకసారి ఫోన్కి నేను ఈ వీడియో పంపిస్తాను. నువ్వు ఈ మెసేజ్ ఫినిష్ చేసే టైంకి పంపిస్తాను. ఎవరికి పంపిస్తున్నావు? వద్దు వద్దు, పంపించద్దు. అయ్యో, పంపించేసుంటాడు. ఆ మెసేజ్ పంపించేసుంటాడు. ఇంట్లో ఎవరు చూడకూడదు. అయ్యో, అక్క అక్క, నీ ఫోన్ ఒకసారి ఇవ్వవా? ఎందుకు? అది
ఏం లేదు. ఆ, ఆ, ఒక్కసారి ఇవ్వు ప్లీజ్. అక్క, ఆ మెసేజ్ చూడొద్దు. నా ఫ్రెండ్ మెసేజ్ నేనెందుకు చూడకూడదు? నీ ఫ్రెండా? నీ ఫ్రెండే పంపిందా? ఆ, కావ్య పంపించింది. ఏ? ఆహా, ఏం లేదు. వారాహి అక్క బెడ్రూమ్ లో ఉంది. అక్క, ఏ ఏంటే? ఏం లేదు అక్క. వారాహి అక్క. సునీనా, ఏమిది సునీనా? ఏం లేదక్క. ఎందుకింత కంగారుగా ఉన్నావు? కంగారా? ఏం లేదు. నువ్వు ఫోన్ చూసావా? ఎవరి ఫోన్? అదే నా ఫోన్. నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇక్కడెక్కడైనా ఉందేమోనని. ఇక్కడ నీ ఫోన్ ఎందుకుంటుంది? ఇందాక నువ్వు ఈ గదిలోకి వచ్చావా? ఆహా, లేదు. మరి ఇక్కడ నీ ఫోన్ ఎందుకుంటుంది? సునీనా, అది నా ఫోన్ సునీనా. ఇటీవల నా ఫోన్. అక్క, అది ఒకసారి నా ఫోన్కి రింగించుకుంటాను. సరే. ఇదిగో అక్క, నా ఫోన్ రింగ్ అవుతుంది. నేను వెళ్ళి చూసుకుంటాను. అక్క, నా ఫోన్ నా దగ్గరే ఉంది. సరే. పోయి వారాహి అక్కకే పంపించాడు ఆ మెసేజ్. ఒకవేళ చూస్తుంటే ఏం జరుగుండేది? చూసావా, వీడియో లీక్ అయితేనే ఎంత టెన్షన్ పడుతున్నావో. రేపు నీకు ఒక ప్లేస్ చెప్తాను. అక్కడికి నువ్వు ఒక్కదానివే ఒంటరిగా రావాలి. అలా రాకపోతే ప్రణయ్ని చంపిన నీ వీడియో పోలీసులకి, మీ వాళ్ళందరికీ ఒకేసారి పంపించేస్తాను. ఆలోచించుకో. హలో, నువ్వు ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావు? You have dialed is currently busy. ఏంటివి? ఇది వాటరు, ఇవి టాబ్లెట్స్. దేనికి? డాక్టర్ ఇచ్చారు. నేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదే. నేను మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాను. ఆయన సజెస్ట్ చేశాడు, నేను తెప్పించాను. తెప్పించావుగా, వేసుకో. డాక్టర్ చెప్పాక మళ్ళీ నా పర్మిషన్ ఎందుకు? ఏయ్, తిక్కగా మాట్లాడకు. చేయి కట్టయింది నీకా నాకా?
నా కట్టయితే నీకేంటి నొప్పి? ఆ, నాకే నొప్పి లేదు. నొప్పి లేకపోతే ఎందుకింత సడన్ గా ప్రేమ పొంగుకొచ్చేసింది? నాకు నీ మీద ఏ ప్రేమ లేదు. మరెందుకీ టాబ్లెట్స్ తీసుకురావడం? ఎందుకీ డ్రామా? ఏయ్ పొట్టిదానా, నీకెందుకెంత పొగరు? ఏదో మా రేఖ ప్రాణం కాపాడి నువ్వు గాయపడ్డావని జాలిపడి ఈ టాబ్లెట్స్ తెప్పించేస్తుంటే పెద్ద యాటిట్యూడ్ చూపిస్తున్నావేంటి? ఓ, మీ చెల్లిని కాపాడానని సింపతియా? అంటే నువ్వు సింపతి చూపించేస్తే మా ఇంట్లో వాళ్ళకు కూడా లేని దయా జాలి నీకుందని పొంగిపోయి ఎగిరి గంతేసొచ్చి నిన్ను పట్టేసుకొని గుడ్డిగా నిన్ను నమ్మేసి నీ దారిలోకి వచ్చేస్తాననుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. ఏయ్ నీకేమైనా మెంటలా? డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చారని చెప్తుంటే జాలి దయ నమ్మకం అని ఏవేవో పిచ్చిగా మాట్లాడతావేంటి? నువ్వు టాబ్లెట్లు వేసుకుంటే వేసుకో, లేదంటే మానిపడే. నాకేంటి తొక్క? చిచి, నీతో మాట్లాడితే నా లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. డాక్టర్ పేరు చెప్పి నాకేవేవో మెడిసిన్స్ ఇచ్చి నన్ను చంపేద్దామని ప్లాన్ చేస్తున్నావు కదా లొట్టి. ఏయ్ పొట్టి, డోంట్ టెస్ట్ మై పేషెన్స్. నిన్ను చంపాలంటే దానికోసం పెద్ద స్కెచ్ వేయాలా ఏంటి? పైనుంచి ఒక్క స్టెప్ వేయించానంటే దెబ్బ కింద పడతావు, ఒక్కసారి పైకి వెళ్ళిపోతావు. నన్ను పంపించేంత వరకు నేను చూస్తూ ఉంటాను. మరి నన్నేదన్నా చేయాలని చూస్తే ఖచ్చితంగా నిన్నుంచుని రోయ్, గుర్తుపెట్టుకో. నువ్వు అలాంటి దానివేనే, నాకు తెలుసు. నీకోసం ఈ పని చేశాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకో, వెంటనే కొట్టుకుంటే నేను కూడా చూసి ఆనందిస్తాను. ఏయ్ నిన్ను! ఏయ్, ఏం చేస్తావురా? ఏం చేస్తావురా లొట్టి? చిచ్చి, నీతో మాట్లాడమే తప్పు. రే పోరా, పెద్ద వీడి జాలి కోసం ఇక్కడ ఎవరో ఎదురు చూస్తున్నట్టు టాబ్లెట్స్ తీసుకొచ్చాడు. ఏయ్ నువ్వే పొట్టిదానా, నువ్వు అసలు నా జాలి కూడా పనికిరావు. వీడో పెద్ద మిర్జాపూర్ జమీందారు, వీడు జాలి చూపిస్తే మాకు 100 ఎకరాలు వచ్చేస్తుంది. మరి ఏయ్ నిన్ను! రే ఒక్కటిస్తా. అది ఆ మాత్రం భయం ఉండాలి. ఎల్లెళ్ళు. ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం, పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వు పడుకోడా, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. చరణ్, ఏనన్నా బాధపడుతున్నావా? తండ్రికి ఇలా జరిగితే బాధ కాక సంతోషం ఎలా ఉంటుంది డాడ్? నాకు తగిలిన దెబ్బ 3 రోజుల్లో తగ్గిపోతుంది. నీ ముఖంలో కనిపిస్తున్న బాధ 3 రోజుల్లో తగ్గేలా కనిపించట్లేదురా నాన్న. రే చెప్పరా, నాకు తగిలిన దెబ్బ కంటే పెద్ద దెబ్బ నీ మనసుకు తగిలిందని నాకు తెలుస్తుందిరా. చెప్పు నాన్న, నాకు నువ్వు, నీకు నేను తప్ప మన బాధని షేర్ చేసుకోవడానికి మనకి ఇంకెవ్వరూ లేరు కదరా. చెప్పు నాన్న. హాస్పిటల్లో వారాహికి నా ప్రేమ విషయం చెప్పేశాను డాడ్. నేను ప్రేమించిన అమ్మాయి నువ్వే. మీరు నా మీద అంత ప్రేమను పెంచుకున్నారు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేదు. డాడ్ ప్లీజ్
ఇప్పుడు నువ్వు ఎమోషనల్ అవ్వకూడదని డాక్టర్ చెప్పారు. అందుకే నేను నీకు ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు నీకేదన్నా అయితే నాకున్నది నువ్వు ఒక్కడవే కదా డాడ్. అన్నా లేదురా, నాకేం కాదు. నేను కోలుకుంటాను. నీకోసం ఉంటానురా. చరణ్, చరణ్, నా ప్రేమ గురించి చెప్తున్నాను, బాగా విను. నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, వారాహి. నేను వారాహిని తప్ప ఇంకెవరిని ప్రేమించను, పెళ్లి చేసుకోను.